యాకోబు పాత్రుడుగా ఉండవలసిన జీవితము అపాత్రుడుగా మారిపోయాను అని తనంతట తానే తన నోటితో ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర? దేవాది దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. నేను అపాత్రుడిని, నేను పాత్రుడిని కాదు దేవా, దయచేసి నా మీద కనికరము చూపించమని ప్రభువును మరొకసారి అడగటం ప్రారంభించాడు. సరే, ముందుకు వెళ్ళి మరొక మాటను మనము ధ్యానించుకుందాం. ఇస్సాకుకి 2 కుమారులు ఇచ్చాడు. అతని పేరు యాసావు, రెండవడి పేరు యాకోబు. ఇస్సాకు కన్నులకు మందదృష్టి కలగటముతో ఇక మరణమునకు దగ్గరైపోతున్నానని తలంచి తనకు ప్రేరేపణ రావటముతో తన పెద్ద కుమారుడైన యాసావును అంటున్నాడు, నాయనా, నేను కొద్ది దినాల్లో చనిపోతాను నాయనా, నేను కొద్ది దినాల్లో ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాను, కనుక నీకు రావలసిన దీవెనలన్నీ నేను ఇస్తాను. ఇచ్చే ముందు ఒక మాట, దీవెనని ఇవ్వాలంటే నీవు చేయవలసినది నాకు మంచి భోజనము ఏర్పాటు చేయి అని అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట యాసావుతో చెప్పాడో ఆ ప్రక్క నుండే ఇస్సాకు భార్య విన్నది. ఇక్కడ ఒక సంఘటన, ఒక ప్రక్రియ ఈ కుటుంబంలో జరుగుతుంది. యాసావునేమో ఇస్సాకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, యాకోబునేమో రెబ్కా ఎక్కువగా ప్రేమిస్తుంది. అంటే ఇద్దరు ఒకే ఇంటిలో ఉంటున్నారు, ఇద్దరు ఒకే కూడు తింటున్నారు, ఇద్దరు ఒకే ఇంటిలో గడపడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇద్దరి ఎడల ఒక్కరికి మాత్రమే ప్రేమ ఉంది తల్లికి, తండ్రికి కూడా ఒక్కడికే ఉంది ప్రేమ. ఇంటిలోనే ఉంటున్నారు, ఒక తల్లి గర్భములో నుంచే వచ్చారు, అయినప్పుడు కూడా వారి జీవితంలో వ్యత్యాసం కనబడుతుంది. రెబ్కాకేమో యాకోబు అంటే ఇష్టము, ఇస్సాకుకేమో ఎవరంటే ఇష్టము? యాసావు అంటే ఇష్టము. వారిద్దరి మధ్య ప్రేమను చూస్తుంటే వ్యత్యాసం కనబడుతుంది. ఈరోజు కుటుంబాలు చూడండి, చిన్నవాడంటే ఎక్కువ ప్రేమను చూపిస్తారు, పెద్దవాడంటే అసలు పట్టించుకోరు. వాడు బాగా చదువుతున్నాడని వాడికి అన్ని తినిపిస్తాడు, వాడు బొగ్గలాడించుకొని బాగా బూరులా తయారవుతాడు. ఏమండి, ఈడు పాపం ఎప్పుడు ఆ ఈను పుల్లలాగానే ఉంటాడు. ఆ రోజు యాసావు యాకోబును చూస్తే ఒకడేమో తండ్రి ప్రేమలో ఉన్నారు, ఒకరేమో ఎవరి ప్రేమలో ఉన్నారు? తల్లి ప్రేమలో ఉన్నారు. వ్యత్యాసము బట్టి అనర్థాలకు దారి తీస్తుంది. మీ బిడ్డలను వ్యత్యాసంగా పెంచకండి, మీ బిడ్డలను వేరుగా చూడకండి. అందరినీ ఒకేలాగా, అనగా మీ బిడ్డలు మాత్రమే ఒకేలాగా చూడండి. పక్కింటి వాళ్ళు ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. ఆడి శివుని ముక్కుతో ఉన్నా, ఆడి బాగోకపోయినా నాయమ్మేనో ముద్దులాడేస్తారు. ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రం పట్టించుకోరు. ఆ ఈదులో ఉన్న పిల్లలు కానీ, ఆ పక్కింటి పిల్లలకు కానీ చాక్లెట్లు, అట్టిపళ్ళు అన్నీ తీసుకొస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి నాయన తిన్నాయన అని ఒక్కడోడం. ది బిడ్డలే ఇద్దరిని, ఒకవేళ ఇద్దరు ఉంటే ఇద్దరిని సమానంగా ప్రేమించు, తండ్రివైనా తల్లివైనా. వ్యత్యాసము చూపిస్తే అనర్థాలకు దారి తీస్తుంది. ప్రేమ ఒక్కరి మీదే చూపిస్తే ఆ వ్యక్తి జీవితంలో మానసికంగా ఆ చిన్న హృదయానికి అది ముద్ర పడిపోతుంది. కనుక నీకు 2 బిడ్డలు ఇచ్చారా, 2 బిడ్డలు ఒకే రకంగా ప్రేమించు. మా చోటు రవి ఉన్నాడు, వారికి బట్టలు ఇద్దరికి ఒకే డ్రెస్ తీపిస్తాను ఎప్పుడు కూడా. వారిలో వ్యత్యాసం రాకూడదని. వారికి ఏదైనా కొంటే 2 ఉంటేనే కొంటాను. ఏదైనా 2 కార్లు కొనాలనుకోండి, కార్లు అంటే పెద్ద కార్లు కాదండి, బొమ్మల కార్లు కొనాలనుకో, 2 ఒకే రకం ఉన్న కార్లు మాత్రమే కొంటాను. లేదంటే వీడంటాడు డాడీ అది బాగుంది డాడీ అంటాడు, ఈడంటాడు ఇది బాగుంది అంటాడు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ వ్యత్యాసం వచ్చేస్తుంది. నీ ఇంటిలో నీ బిడ్డలు వ్యత్యాసముగా చూడకూడదు. వారి ప్రేమ ఒకే రకమైన ప్రేమ ఉండాలి, ఇద్దరు బిడ్డలో కూడా. రెబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించింది, ఇస్సాకు యాసావుని ఎక్కువగా ప్రేమించాడు. ఇస్సాకు అంటున్నాడు, నాయనా నీకు దీవెననిస్తాను, నాకు భోజనం సిద్ధము చేయనగానే ఈ మాట తల్లి వింటుంది. తల్లి వినగానే యాకోబుని సిద్ధము చేసింది. యాకోబుకి అప్పుడు వరకు పాపం ఆ విషయం తెలీదు, కానీ తల్లి
పురుకొల్పింది. నీ పిల్లలకు మంచి మాటలు నేర్పేవాడిగా ఉండాలి. నీ పిల్లలకు మంచి మార్గాన్ని తెలియచేసేవాడిగా ఉండాలి. మంచి మార్గమును ఎంచుకునేలాగా మీరు నడవాలి. నీ పిల్లలను తప్పుదోవలు నడిపిస్తే వారు పెద్దయ్యాక అదే మార్గములో నడవగలుగుతారు. రెబ్కా ఇసాకు దగ్గరికి వెళ్ళి, ఇదిగో యాసావుకి నీవు దీవెనలు ఇస్తానంటున్నావు, యాసావుకి నీవు దీవులు ఇవ్వు, యాకోబు కూడా దీవులు ఇవ్వు, ఇద్దరికి సరి సమానం పంచని అనలేకపోయింది. దొడ్డుదారున మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడింది. ఇసాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడే మనసు ఆమెకు రాలేదు. యాకోబుని పురుకల్పింది, ఒప్పించింది. ఇదిగో నీవు వేషమేసి వెళ్ళు, ఇదిగో నేను సిద్ధము చేస్తాను మాంసానని. మేకలు 2 తీసుకుని వచ్చి మాంసంను సిద్ధము చేసి అంగీని వేసి ఇసాకు దగ్గరికి పంపించి వేసింది. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకు సన్మార్గాన్ని నేర్పాలి. నీ తల్లి చెప్పే ఉపదేశమును వినాలని బైబిల్ గ్రంథం, సామెతల గ్రంథం తెలియజేస్తుంది. బిడ్డలైన మీరు కూడా మీ తల్లి చెప్పుతున్న ఏదైతే నిజము చెబుతుంది, ఏదైతే సత్యమును చెబుతుందో ఆ సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. అందుకని ఇందాక కీర్తనలు చదివించాము. 104వ కీర్తన, నీ పిల్లలు నీకు నీ పిల్లలకు కూడా నీతిని దేవుడు ఇస్తాడండి. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. రెబ్కాకి దేవుడంటే భయం లేదు. అయ్యో దేవుడు చూస్తున్నాడు, యెహోవా దేవుడు యాకోబుని ఇలాగూ తయారు చేయడం వల్ల శాపగ్రస్తుడైపోతాడు, బాధకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తాడు, శ్రమకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తాడని ఆలోచన లేదు. దేవుడికి భయపడలేదు, భక్తి లేదు. తన జీవితంలో తన ఇష్టమైన ఆలోచన చొప్పున ముందుకు నడిచింది. తద్వారా భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఎప్పుడైతే ఆ వేషముతో ఇసాకు దగ్గరికి యాకోబు వెళ్ళాడో, నీవు సిద్ధపాటు చేయమనివన్నీ కూడా సిద్ధపాటు చేశాను, లేచి కూర్చో, భోజనం చేయమనగానే నీవు నిజముగానే యాసావువా అని అడిగినప్పుడు, నిజముగానే యాసావును తండ్రి అని అన్నప్పుడు, నీ స్వరమైతే దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత తడివి చూశాడు. ఆయన అంటున్నాడు, నిన్ను తడివి చూస్తుంటే యాసావులాగానే ఉన్నావు, కానీ నీ స్వరమైతే యాకోబు స్వరములాగా ఉంది అని అనగాడు. లేదు తండ్రి, నేను యాసావునే అని అబద్ధమాడాడు. తల్లి చెప్పిన తప్పుడు నడకను, ఆ నడక ద్వారా యాకోబు కూడా అబద్ధమాడి మోసపూరితమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడు. అందుకని యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థము. ఇసాకు దీవించాడు, దీవెనలన్నీ పొందుకున్నాడు, పక్కకు వచ్చాడు. మరి కొద్దిసేపటిలో యాసావు ఆ ఆహారాన్ని సిద్ధం చేసుకొని వచ్చి ఆ తండ్రి దగ్గర పిలుస్తున్నాడు. తండ్రి, నీవు సిద్ధపాటు చేయమని వాటినన్నిటిని నేను సిద్ధపాటు చేశాను, ఇదిగో నీవు భోజనము చేయి లేమనగానే అప్పుడు తండ్రి అంటున్నాడు, తండ్రి అంట వణుకు పుట్టిందంట అక్కడ. ఆ మాట వినగానే, నేను యాసావుని నేను అన్ని సిద్ధము చేసి తీసుకొని వచ్చాను, ఇదిగో లేచి భోంచేయమనగానే, ఇదేమిటి నేను ఆల్రెడీ దీవెనలు ఇచ్చావును కదా, నీవు యాసావుననే కదా ఇందాక వచ్చారు అని అంటే, లేదు నేను నిజమైన యాసావుని, నేనే నీ పెద్ద కుమారుని, నన్ను ఆశీర్వదించంటే అక్కడ తండ్రి లేచి వణికిపోయాడంట. అయ్యో, ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయినాయి. నీ తమ్ముడు నిన్ను మోసగించాడు, నీ తమ్ముడు నీ దీవెనలన్నీ కూడా తీసివేసుకున్నాడు అని అనగానే యాసావు అంట అక్కడ ఆ ఏడుపుకు అంతు లేదంట. తండ్రితో అంటున్నాడు, తండ్రి ఒక్క ఆశీర్వాదం అనే ఉంటే ఇస్తావా? ఎలిగెత్తి ఏడ్చాడంట, బోర్ల పడి ఏడ్చాడంట, దొర్లు ఏడ్చాడంట. తండ్రి దగ్గర ఏడుస్తుంటే తండ్రి తట్టుకోలేకపోయాడండి. తండ్రి దగ్గర ఏడుస్తుంది, అయ్యో నా ఆశీర్వాదం దొంగిలించారు, నాకు ఎక్కడ నుంచి వస్తుంది ఆశీర్వాదం, నాకు ఎక్కడ నుంచి దీవెన వస్తుంది, తండ్రి ఒక్క ఆశీర్వాదం ఉంటే ఇవ్వండి తండ్రి అని బ్రతిమలాడాడు. అప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి, శాపాలు మాత్రమే ఉన్నాయి, నేనేం చేయలేను కుమారుడా, నన్ను క్షమించు అని అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోగానే తమ్ముడి మీద కోపాన్ని రగిలించుకుని, నేను నా తమ్ముడిని చంపేస్తానని ఒక పగను పెంచుకున్నాడు. ఈ మాట మరలా తల్లి వినగానే అంటుంది, ఇదిగో నిన్ను చంపేస్తాడు మీ అన్నయ్య, నా తమ్ముడు లాభాను ఉన్నాడు, అతని దగ్గరికి నీవు వెళ్ళిపో, నీ అన్నయ్య కోపము చల్లారేంత వరకు కూడా నువ్వు అక్కడి నుంచి రావద్దు, నేను కౌరంపిస్తాను, అప్పుడు వరకు అక్కడే ఉన్నాను. ఈ ప్లాన్ అంతా చేస్తుంది ఎవరో? తల్లి చేస్తుంది. ఇది మంచి ప్లాన్ అంటారా?
ఆశీర్వాదమనే ప్లాన్ కాదు. ఒక్క పొరపాటు చేయడం బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నలుగురు ఉన్నారు ఆ కుటుంబంలో. ఇస్సాకు, రెండవది రెబ్కా, యాసావు, యాకోబు. ఎప్పుడైతే రెబ్కా చేసిన పొరపాటుకి ఆ కుటుంబంలో మొట్టమొదటిగా కార్యం జరిగింది ఏమిటో తెలుసు. మొట్టమొదటి భయంకరమైన పరిస్థితి జరిగింది ఏమిటో తెలుసా? యాకోబు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అంటే ఈ కుటుంబంలో భయంకరమైన ఎడబాటు కలిగింది. సమాధానము లేదు, పగ పెరిగిపోయింది, చంపేద్దామంత కోపము ఆ కుటుంబంలో భయంకరంగా విలవతాండం చేసి. ఇప్పుడు చెప్పండి, ఆ కుటుంబంలో నెమ్మది ఉందా? ఆ కుటుంబంలో సంతోషం ఉందా? ఇస్సాకులో సంతోషం ఉందా? రెబ్కాలో సంతోషం ఉందా? యాసావులో సంతోషభరితుడిగా ఉన్నాడా? కోపముతో రగిలిపోతున్నాడు. యాకోబు కూడా సంతోషముగానే ఏమైనా ఉన్నాడా? భయముతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాబాను దగ్గరికి పారిపోయాడు. నలుగురు కూడా ఒక భయాందోళనకరము, ఒక కోపము, ఒక పగ, ఒక ద్వేషము, సమాధానం లేని పరిస్థితి. కారణం ఆ తల్లి చెప్పిన తప్పుడు మార్గమే ఆ కుటుంబానికి భయంకరమైన దారి తీసింది. ఆశీర్వాదము కలిగిన కుటుంబము, దీవెనకరమైన కుటుంబము, ఆ దేవుని ఆశీర్వదించబడిన ఆ కుటుంబము ఆమె తప్పుడు మార్గమును బట్టి భయంకరమైన శాపకరంగా సమాధానం లేకుండా మారిపోయింది. ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి పారిపోయాడు, లాబాను దగ్గర తన మామ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఈ యొక్క యాకోబులో చూస్తుంటే దాదాపు ఒక 5 లక్షణాలు ఇతనికి కలిగి ఉన్నాయి. 5 లక్షణాలు. మొదటి లక్షణం, తను మోసం పూరితమైన జీవితాన్ని జీవించి పోరాడాడు. మొదటి లక్షణం తన జీవితంలో ఉంది. రెండవ లక్షణం, కలలు గనిన వాడి లక్షణము కలిగి ఉన్నాడు. మూడవ లక్షణం, ప్రేమికుడుగా మారాడు. ప్రేమించుచుండగానే మామన్నాడు, నువ్వు నా పిల్లనివ్వాలంటే నీకు అలాగ కాదయ్యా, 7 సంవత్సరాలు నా దగ్గర పాలేరుతనం చేయి, బానిసగా పనిచేయి, అప్పుడు నీకు కావలసిన, నీవు పొందుకోవలసిన దాన్ని నీవు పొందుకుంటావన్నా. చూడని ఎంత భయంకరమైన పరిస్థితి యాకోబు కలిగింది. తండ్రి దగ్గరే ఉంటే మామే తండ్రి దగ్గరికి వచ్చి, అనగా ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇదిగో నా కుమార్తెనిస్తాను యాకోబుకి అని అన్ను. కానీ అక్కడికే వెళ్ళి పాలేరుతనం చేయవలసి వచ్చింది. ఎంత బాధకరమైన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? తల్లి చెప్పిన మాటలు వినటం బట్టి యాకోబుకి బానిసత్వమైన జీవితం కలిగింది. తన జీవితం బానిసుడిగా అయిపోయాడు. ఎవరికి? మామకి బానిస అయిపోయాడు. ఇక ప్రియురాలికి అనగా రాహేలు కూడా బానిస అయిపోయాడు. గొర్రెల మంద వెళ్తున్నప్పుడు రాహేలు కూడా వచ్చేస్తుంది. రాహేలు కూడా చక్కగా మాట్లాడుతుంది. ఇక అన్నీ మర్చిపోయి ప్రేమమయంలో పడిపోయాడు. చూడండి, కొంతమంది ఏమన్నా అసలు ప్రేమించిన వారితో మాట్లాడుతుంటే వీళ్ళకి ప్రపంచం తెలియదు, ప్రేమించుచున్న వారితో మాట్లాడుతుంటే భార్య తెలియదు. ప్రేమించుచున్న అంటే భార్య ఉంటుంది. మనోడికి మనం చెప్పేం చూసారా, పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంటారు, దేవత 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 అంటాడంట. పెళ్ళైన కొన్ని రోజులకి దెయ్యంలాగున్నావు నీవు, నీ ముఖం చూస్తేనే నాకు ఏమొస్తుంది చెప్పాలి బ్రదర్స్, నీ ముఖం చూస్తుంటే నాకు కంపరం వచ్చేస్తుంది, నీ ముఖం చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది, నువ్వు నా దగ్గర ఉండబాకు అని అంటారు. అంటే మొదటున్న దేవత రూపం ఇప్పుడు చెప్పండి కనిపించరు. అంటే వీరికి వేరొకరు దేవతగా కనిపిస్తున్నారు, వేరొకరు దేవతగా కనిపిస్తున్నారు. ప్రేమికుడు ప్రియురాలి దగ్గర ఉన్నప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఇక ప్రపంచం వారికి తెలియదంట, అదే పెద్ద ప్రపంచంగా ఉంటుందంట. యాకోబు కూడా చక్క ప్రేమికుడు అయిపోయాడు. అక్కడ ప్రపంచం అంత గొర్రెలు మేస్తూ ఉన్నాయి, వీరు చక్కగా ప్రేమించుకుంటూనే ఉన్నారు, చక్కగా ఆనందంగా ఉన్నాము అనుకున్నాడు యాకోబు. రాహేలును చేసుకోబోతున్నాను అనుకున్నాడు, సంతోషంతో ఉన్నాడు, చక్కగా ఆ ఆనందం ఇంకా వర్ణింపజాలిన ఆనందంగా ఉన్నాడు. యాసావు నన్ను చంపేస్తాడని భయం అతనిలో లేదు, ఇప్పుడు ప్రేమలో పడిపోయాడు. మొదటేమో మోసపూరితమైన జీవితము, రెండేమో కలలగనే జీవితము, మూడేమో
ప్రేమికుడిగా మారిపోయాడు. ఈ ప్రేమలో ఏమీ తెలియటలా, ఎంతో ప్రేమగా ఉన్నాడు. సరే మామగారు ఒకరోజు ఇదా బాబు నీకు పెళ్లి చేసేస్తాను నాయన అని, ఆ రోజు ఏంటి మరి సాయంత్రం పెళ్లి పెట్టాడు. ఆయన పెళ్లి పెట్టి చీకట్లో పెళ్లి చేశాడు. చీకట్లో పెళ్లి చేసినప్పుడు ఏదైతే ఏమైందని లోనకు పంపించాడు, లేయాని పంపించేశాడు. ఎవరిని పంపించాలి అసలు? రాహేలుని పంపించాలి. లేయా దుష్టి లోపం కలిగినది, జబ్బు కలిగినది. లేయను మరి పెద్ద కుమార్తె లేయా. ఇవి పంపించిన తర్వాత రాత్రి మరి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. వారి చీకట్లో ఉండిపోయారు, మరి కలిసిపోయారు. అప్పుడు తెల్లారయ్యాక వచ్చి మామతంట, మామ ఏంటయ్యా నువ్వు చేసిన పని? నువ్వు రాహేలుని నేను ప్రేమిస్తే నువ్వు లేయాని పంపించావంటే, అప్పుడు ఆ మామగారు ఏమంటాడో తెలుసా? పెద్ద కుమార్తె మరలా పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు? రారు. నువ్వు అక్కడ మోసం చేసావు కదా, ఎవరినే? నీ తండ్రిని మోసం చేసావా? ఎవరినే? మీ అన్నిని మోసం చేసావా? ఆ మోసపూరితమైన మోసానికి ఇతడు మామగారు అంతకన్నా మోసగాడు. ఏమండి? యాకోబు కన్నా మోసగాడు. అతడు మోసపోయాడు, యాకోబు మోసపోయాడు. సరే అని అయిపోయిన తర్వాత ఇక నీ చేసి కూడా ఇప్పుడు చేసేది ఏమి లేదు బాబు, మరి నువ్వేం చేస్తావంటే మరి ఇంకా రాహేలుని ఇంకా ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇంకో 7 సంవత్సరాలు చెప్పండి బానిసగా చెయ్యి, ఇంకో 7 సంవత్సరాలు బానిసగా చెయ్యి. నీకు రాహేలు కావాలా? వెళ్ళిపోయి లేవేని తీసుకొని వెళ్ళిపోతావా? ఆలోచించుకో అంటే రాహేలు మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఏమైనా సరే రాహేలుని పెళ్లి చేసుకోవాలని 7 సంవత్సరాలు బానిసత్వాన్ని చేశాడు. ఇంకా ప్రేమికుడు పాపం విషాదకరమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2 భార్యలతో ఈవిడికి ఏమైనా గర్భం లేదు, ఈవిడికి ఏమైనా గర్భం తెరవబడలేదు. రాహేలు ఒక రోజు వచ్చి అంటుంది, ఏమయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నువ్వేదోటి చెయ్యి అని అంటే, నేనేం చేయను, దేవుడు అనుగ్రహించాలి, నేనేం చేయగలను చెప్పని. అక్కడ కోపము రగులు కొనెను అని ఉంటుంది. అక్కడ గొప్ప మాట అది. రాహేలు వచ్చి పెళ్ళి అయితే చేసుకున్నావు, నన్నైతే ప్రేమించాను అంటున్నావు, గత 14 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను అంటున్నావు, పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నాక పిల్లలు లేరు, నేను గొడ్రాలుగా ఉండిపోయాను, ఏంటి నా పరిస్థితి? నువ్వు ఏదోటి చెయ్యాలంటే నేనేం చేయను, దేవుడు మనల్ని కరుణించే తప్ప నీ గర్భాన్ని దేవుడు తెరవలేడు, దేవుడు కరుణించాలి అని అన్నప్పుడు ఆ మాట అంట కోపముతో రగులు కొని చెప్పాను అని ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు యాకోబు మొదటేమో మోసపూరితిగా వచ్చాడు, రెండవది కలలగనేవాడిగా వచ్చాడు, మూడవది ప్రేమికుడిగా వచ్చాడు, నాలుగవది విషాదకరమైన కుటుంబముగా మారిపోయింది తన కుటుంబం. అంటే అక్కడ సమాధానము లేదు, భార్యాభర్తల దగ్గర నెమ్మది లేదు, దీవెన లేదు. ఒక విధంగా చెప్పాలంటే అది కృంగిపోయిన కుటుంబముగా మారిపోయాడు. యాకోబు కృంగిపోయాడని, యాకోబు వేదన చెందాడని, అయ్యో నా బిడ్డల మధ్య నాకు సమాధానం లేదు, నా కుటుంబంలో నాకు సమాధానం లేదు, నా బిడ్డల మధ్య నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, విషాదకరమైన పరిస్థితి వచ్చిందని వేదనతో కృంగిపోయాడు. చివరగా అతడు పట్టుదల కలిగిన మనిషి కూడానే మనం గుర్తించాలి. యాకోబు కృంగిపోయినప్పటికి కూడా పట్టుదల మనిషి అని కూడా మనము గుర్తించాలి. అలాంటి టైంలో యాకోబు ఆ మొదటి నుంచి మోసము చేస్తూ చివరి వరకు వచ్చాక ఒకరోజు తన జీవితంలో తన మార్పు కొరకు, తన జీవితము మార్పు కొరకు, తన కుటుంబ మార్పు కొరకు ఏమైనా సరే నేను నిలబడాలి, పట్టుదలతో నిలబడాలి, పట్టుదలతో సాధించాలి. ఇప్పుడు నేను ఆశీర్వాదము పొందిన వ్యక్తిగా ఉన్నాను, కానీ నేను ఆశీర్వాదం పొందలేకపోతున్నాను. మోసపూరితమైన ఆశీర్వాదం పొందడం అంత మాత్రాన నా జీవితంలో ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం నాలో రావటం లేదు. అయ్యో నేను కలగన్నాను, కానీ నా జీవితంలో ఆ కళకు సాదృశ్యం లేదా ఆ కళకు అర్థం లేనివాడిగా, నేను దేవునికి మనుషుడికి సమాధానం లేనివాడిగా ఉండిపోయాను. నా జీవితం వ్యర్థమైపోయింది. నేను అందరినీ ప్రేమించేవాడిగా ఉన్నాను, ప్రేమికుడిగా ఉన్నాను, కానీ నాలో ఆనందము లేదు. ఆ ప్రేమ కొద్ది కాలమే ఉంది. అయ్యో నా జీవితం వ్యర్థమైపోతుంది, ఏమైనా సరే నా జీవితంలో నెమ్మది కావాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసే లోపల లేయా వచ్చింది, వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం తర్వాత రాహేలును వివాహం చేసుకున్నాడు. పిల్లలు లేకపోవడంతో కుటుంబంలో కృంగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక నిర్ణయానికి యాకోబు వచ్చాడు. అప్పుడు ఒక నిర్ణయమునకు యాకోబు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఏమనో తెలుసా? దేవా నీ ఉపకారములకు
నీవు చేసిన నువ్వు ఇచ్చిన సత్య మార్గమునకు నేను అపాత్రుడిగా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించి నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ వాగ్దానం? అబ్రహామును మీరు దీవిస్తాను, ఇస్సాకును దీవిస్తాను, అలాగే యాకోబును కూడా దీవిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఇదిగో నేను ఇప్పుడు వరకు అపాత్రుడిగానే ఉన్నాను. ఇప్పుడు వరకు నేను సత్యముని ఎరగని వాడిగా ఉన్నాను. ఇప్పుడు వరకు నీకు నీతిగా నడవని వాడిగా ఉన్నాను. ఇప్పుడు వరకు నేను మోసపూరితమైన జీవితం కలిగి ఉన్నాను. ఇప్పుడు వరకు నేను యథార్థతకు నేను ముందుకు వెళ్ళని వాడిగా ఉన్నాను. ఇప్పుడు వరకు నీ మీద భారము మోయని వాడిగా నా సొంత జ్ఞానముతో నేను నడిచాను. దయచేసి నేను అపాత్రుడి, నన్ను క్షమించు అని యాకోబు ఎబ్బేకు రేవ దగ్గర రాత్రంతా పెనుగులాడాడు. గట్టిగా చపట్లు కొట్టే ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజు మధ్యాహ్న కాల సమయమందు నీ వాగ్దానము కొరకు నీవు రాత్రంతా పెనుగులాడేవాడిగా, నీ వాగ్దానము కొరకు ప్రలాపించేవాడిగా, నీ వాగ్దానం కొరకు కన్నీరు కార్చేవాడిగా, నీ వాగ్దానం కొరకు నీవు ప్రతిరోజు ఆయన వైపు చూసేవాడిగా ఉంటే యాకోబు నిజమైన ఆశీర్వాదం అప్పటి వరకు రాలేదు. కానీ పెనుగులాడటము బట్టి తన జీవితంలో మార్పును చూడగలిగాడు. వాగ్దానం నెరవేరాలంటే బైబిల్లో ప్రతిరోజు పెట్టుకొని దానిని చూసుకోవడం వల్ల వాగ్దానం నెరవేరదు. నాకు మంచిది వచ్చింది అని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. నాకు చాలా మంచిది వచ్చింది అని సంబరపడడం వల్ల ఉపయోగం లేదు. అందరికి చూపించి అబ్బా నా ఎంత వాగ్దానానికి ఎవ్వరికి రాలేదని సంబరపడడం వల్ల ఉపయోగం లేదు. వాగ్దానం నెరవేరాలంటే, వాగ్దానం స్థిరపడాలంటే, వాగ్దానం నీ జీవితంలో అది నెరవేర్చబడి ఒక గొప్ప కార్యం దేవుడు నీ పట్ల జరిగించాలంటే నీవు చేయవలసినది ఏమిటో తెలుసా? ఎబ్బేకు రేవ దగ్గర ఉన్న అనుభవంలోనికి నువ్వు వస్తే నా యేసయ్య నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ముందుకు వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబుని చూడండి. ఆ రోజు అన్నయ్య 400 మందితో ఎదురు వస్తున్నాడని మిక్కిలి భయపడి కలవరపడ్డాడంట. అలాంటి టైములో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం గొప్పదయ్యా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నీవు నాకు కూడా దేవుడై ఉన్నాడు. నేను అపాత్రుడిని, నన్ను క్షమించని తన జీవితాన్ని దేవుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుడి సన్నిధిగా ఒప్పుకోవాలి. నీ భార్య దగ్గర ఒప్పుకోకపోవచ్చు, నీ భర్త దగ్గర ఒప్పుకోకపోవచ్చు, నీ బిడ్డల దగ్గర ఒప్పుకోకపోవచ్చు. వారిని పక్కన పెట్టండి. దేవుడి దగ్గర, దేవుని సన్నిధిలో నీ పాప పరిస్థితి అంతా కూడా ఒప్పుకో. ఒకటే ప్రార్థన చేయి, దేవా నేను నీ దృష్టికి అపాత్రుడిగా కనబడుతున్నాను, దయచేసి నన్ను పాత్రుడిగా చేయి అని ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, దేవా నీ దృష్టికి నేను అపాత్రుడిగా కనిపిస్తున్నాను, నేను ఈ రోజు నుంచి పాత్రుడిగా నన్ను చెయ్యండి. ఆమేన్, ఆమేన్. ఆ రోజు ఇదే ప్రార్థన యాకోబు చేశాడు. ఇదే ప్రార్థన చేశాడు. నన్ను పాత్రుడిగా చేయండి, నేను అపాత్రుడిని, సత్యమును అనుసరించలేని వాడిగా ఉన్నాను, మోసపూరితమైన జీవితంలో నేనున్నాను, నేను నిజముగా మోసం చేశాను, తండ్రిని మోసగించాను, దేవుని మోసగించాను, అన్నయ్యను మోసగించాను, నేను అందరిని మోసపూరితమైన జీవితంలో ఉన్నాను. కానీ నా జీవితంలో సంతోషం కనబడటంలో నేను ప్రేమికుడిగా ఉన్నాను, కానీ ఆ ప్రేమ నన్ను సంతోషంలో నన్ను నడిపించలేదు. నేను ఏదో సంపాదించాలని అనుకున్నాను, కానీ ఆ సంపాదన నా జీవితంలో సంతోషం రాలేదు. దయచేసి నన్ను క్షమించి నిజమైన ఆశీర్వాదం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కానీ యాకోబు మరో మంచి లక్షణం కలిగి ఉన్నాడు. ఆ రోజంట తన 2 భార్యలను 2 దాసీలను, అక్కడ ఉంటుంది 11 మంది పిల్లలను ఏరును దాటించి ఒంటరిగా యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఇది మనకు కావలసింది. వాగ్దానం నెరవేరాలంటే వాగ్దానాన్ని చూసి ముద్దులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, వాగ్దానాలను బైబిల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ వాగ్దానం చేత పట్టుకొని ఒంటరిగా పెనుగులాడాడు. ఒంటరి ప్రార్థన నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది. ఒంటరి ప్రార్థన నీ బ్రతుకులో నెమ్మది కలుగు చేయగలుగుతుంది. ఆ రోజు యాసావు ఏమనుకున్నాడు? తమ్ముడిని ఏం చేద్దాం అనుకున్నాడు? ఏమనుకున్నాడు? ఎంత కోపంతో ఉన్నాడు? చాలా కోపంతో, ఏమైనా సరే కనబడితే చంపేద్దాం అనుకున్నాడు. ఆ భయం ఒకటి తన జీవితంలో ఉండిపోయింది. వాగ్దానం చేత పట్టుకున్నాడు,
ప్రార్థన చేశాడు, తన తప్పు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, ఒంటరిగా నిలిచాడు, దేవుడితో పెనుగులాడాడు. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, తెల్లవారైపోతుంది, నన్ను వదిలిపెట్టి అని దేవుడు మాట్లాడాడు. అక్కడ దేవదూత కాదు, దేవుడు మాట్లాడి కింద వచనములు అంట ఆయన మాట్లాడుతున్నారు. నేను దేవుడిని ముఖాముఖిగా చూశాను, అయినను నేను చనిపోక ఉన్నాను అని ఉంటుంది. అక్కడ ఆ మాట చదవండి. కింద వచనంలో ఉంటాడు, ఒక్కడే మిగిలిపోయాను, నీవు దేవుడితో మనుషులతో పోరాడావు. కింద వచనంలో ఉంటుంది చూడండి త్వరగా. నేను ముఖాముఖిగా దేవునిని చూసి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలని పేరు పెట్టును. ఇప్పుడు దేవుడితో రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? పెనుగులాడు. ఎందుకు పెనుగులాడవలసి వచ్చింది? ఏమని మాట్లాడుతున్నాడు రాత్రంతా యాకోబు? ధనం కావాలని మాట్లాడుతున్నాడా? గొర్రెలు కావాలని మాట్లాడుతున్నాడా? యాకోబు యాసావు నుంచి తప్పించబడాలని మాట్లాడుచున్నాడా? లేదా తండ్రిని చూడాలని మాట్లాడుచున్నాడా? తల్లిని చూడాలని మాట్లాడుచున్నాడా? లేదా నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టని మాట్లాడుచున్నాడా? అవేమీ మాట్లాడట్లా. లోక సంబంధమైనవేమీ కూడా అక్కడ మాటలు జరగల. ఏ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? నేను అపాత్రుడిని, నన్ను పాత్రుడిగా చేయి. నేను అపాత్రుడిని, నన్ను పాత్రుడిగా చేసి నిజమైన ఆశీర్వాదం నేను పొందుకోలేకపోయాను. నిజమైన ఆశీర్వాదం నేను పొందుకోలేక వ్యర్థముగా నా కాలాన్ని గడిపాను. నేను మోసపూరితమైన వాడిని, నేను మోసం చేసిన వాడిని, నేను సత్యమును అనుసరించలేని వాడిని, నేను నిజాయితీగా లేని వాడిని. నన్ను క్షమించి నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి కావాలి కావాలని రాత్రంతా వాగ్దానము కొరకు పోరాడాడండి. అప్పుడు ఆ దేవాది దేవుడు అంటున్నాడు, తెల్లవారైపోతుంది, నన్ను వదిలిపెట్టే అని అనగానే వదిలిపెట్టకుండా ఇంకా పోరాడుతున్నాడు. పోరాడుతుండగానే దేవుడు తన ఎక్కడ కొట్టాడు? ఆయన తొడ గూటి మీద కొట్టాడు. కొట్టినప్పటికి కూడా, బాధ కలుగుతున్నప్పటికి కూడా, నొప్పి వస్తున్నప్పటికి కూడా వదిలిపెట్టలేదంటే యాకోబులో పట్టుదల కలిగిన మనిషిని మనము గుర్తెరగాలి. నెంబర్ 1, అతడు మోసపూరితమైన వ్యక్తి. నెంబర్ 2, అతడు కలలగని వాడి వ్యక్తి. నెంబర్ 3, ప్రేమించిన వాడే. నెంబర్ 4, అతడు కృంగిపోయిన వ్యక్తి. నెంబర్ 5, అతడు పట్టుదల కలిగిన వ్యక్తి. ఆ పట్టుదల నీ వాగ్దానం దేవుడిచ్చాడంటే ఆ పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయి. తప్పనిసరిగా నీ వాగ్దానాన్ని నా యేసయ్య స్థిరపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు పెనుగులాడుచున్నాడు. బాధ ఉన్నా, కష్టమున్నా, ఆ నొప్పి ఎక్కువైపోతున్నా దేవునిని వదిలిపెట్టకూడదు. నేను ఇప్పటి వరకు ఉన్న ఆశీర్వాదం నాకు నిజమైన ఆశీర్వాదం కాదు, ఇప్పటి వరకు ఉన్న దీవెన నిజమైన దీవెన కాదు, ఏమైనా సరే దేవునిని వదిలిపెట్టకూడదని కష్టం వచ్చిన, బాధ వచ్చిన, శరీరము సహకరించపోయినప్పుడు కూడా ప్రార్థన చేశాడండి. నేను ఇశ్రాయేలుగా నీ పేరు మార్చబోతున్నాడు. నీవు దీవించబడిన వాడు అవుతావు. ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తావో వారు శపించబడతారు. నీ ఆస్తి దీవించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది, నీకున్న వారందరూ దీవించబడతారు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, నీ కుటుంబం అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. యాకోబు అక్కడ తీసుకున్నాడండి వాగ్దానం, అక్కడ నెరవేరింది వాగ్దానం. ఈరోజు వాగ్దానం తీసుకున్నావు మంచిదే, కానీ నెరవేరాలంటే యాకోబు వలె పోరాడు. పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం కావాలి నీకు, పట్టుదల కలిగిన భక్తి జీవితం కావాలి నీకు, పట్టుదల కలిగిన దేవుడితో భయపడే జీవితం నీకు కావాలి. పట్టుదల లేకపోతే విజయాన్ని సాధించలేవని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాను. పట్టుదల నీలో ఉండాలి. ప్రార్థనలో దేవా నీవు నాకు కార్యం జరిగించాలని పట్టుదలతో ప్రార్థన చేయి. నీ పట్టుదల ప్రార్థన, నీ ఆసక్తి ప్రార్థన బట్టి నా యేసయ్య నీవు కోరుకున్నది నిత్యముగా నా యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా.